తెలంగాణ ఇచ్చిన పార్టీగా దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని ఓ ముఖ్యమంత్రిగా ఆయన్ని కొంతమంది మర్చిపోవడం కామన్ అయిపోయింది. తాజాగా ఆయన మంత్రివర్గంలోని సహచరుడే ఆయన పేరు మర్చిపోవడంపై ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన నిర్ణయాలతో వార్తలు నిలుస్తున్నారు. ముఖ్యంగా తాము చెప్పిన హామీలను అమలు పరచడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారు. కులగణనతో పాటు పుష్ప టాపిక్, తాజాగా ప్రధాని బీసీ కాదని ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చారని ప్రతిపక్షాల ఆరోపణల. తాజాగా ప్రధాని బీసీ కాదని ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మరలుస్తారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్చిపోయి సీఎం కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. జూపల్లి వ్యాఖ్యలపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.